పలుకుబడి ఛానల్కి స్వాగతం. మనం గత కొన్ని రోజులుగా కొన్ని వ్యాకరణాంశాలు అలాగే 10వ తరగతి పాఠ్యాంశాలు వంటి వాటి వీడియోల్ని చూసాం. అయితే ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని నేను వీడియోలు చేయడం జరిగింది. మరి ఎవరైనా ఈ వీడియోలు కావాల్సిన వారి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ మనం క్లిక్ చేసినట్లయితే నా వీడియోల్ని చూడొచ్చు. అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. దీని ద్వారా నా వీడియోలన్నీ మీకు ఎప్పటికప్పుడు సందేశంతో వస్తూ ఉంటాయి. ఇక ఈరోజు 10వ తరగతి విద్యార్థులు ఎక్కువగా రామాయణం మీద మనం దృష్టి పెట్టాల్సి ఉంది. దీనిలో మనకి సంఘటన క్రమం 8 మార్కులకి ఇస్తారు. అది ఈ సంవత్సరం బాలకాండ, అయోధ్యకాండ నుంచి సంఘటన క్రమం అనేది వస్తుంది. ఇక మిగిలిన కాండ నుంచి మనకి వ్యాసరూప ప్రశ్న 8 మార్కులకి వస్తుంది. అదేవిధంగా ఒక పాత్ర స్వభావం 4 మార్కులకి వస్తుంది. అది కూడా ఈ ఒక్క సంవత్సరానికి సంబంధించి. మరి ఈ కాండల్ని మనం శ్రద్ధగా చదివినట్లయితే మనం చాలా సులభంగా ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు. అందువల్ల 10th క్లాస్ విద్యార్థులకి మనం మరింత సులభంగా ఉంటే అంటే వింటే బాగా వస్తుంది. కాబట్టి మనం రోజుకి ఒక కాండ చొప్పున చెప్పుకుంటే అది విన్నట్లయితే మనం పరీక్షలలో ప్రశ్నలకి సులభంగా సమాధానాలు రాయొచ్చు. దానిలో భాగంగా ఈరోజు మనం బాలకాండ గురించి నేర్చుకుందాం. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలతో మొదటగా ఈరోజు బాలకాండ గురించి చర్చిద్దాం. అయితే బాలకాండలోకి వెళ్ళే ముందు అసలు రామాయణాన్ని ఎందుకు చదవాలి అనేది మనం చూసినట్లయితే మానవ జీవితాన్ని సంస్కరించేటువంటి కావ్యం ఏదైనా ఉంది అంటే అది రామాయణం. మరి ఈ రామాయణంలో తల్లిదండ్రుల అనురాగం, అలాగే అన్నదమ్ముల అనుబంధం, అలాగే భార్యాభర్తల బంధం, స్నేహఫలం, జీవకారుణ్య భావన, ఇటువంటివి ఎన్నో పార్శ్వాల్ని మనకు రామాయణంలో చూడవచ్చు. మరి ఇటువంటి గొప్ప కావ్యం ప్రపంచంలో ఎక్కడా లేదు అనే భావన ఈ రామాయణం చదవడం వల్ల మనకి ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి మనకి రామాయణాన్ని ఒక పాఠ్యాంశంగా ఇచ్చారు. ఈ రామాయణం ఇతిహాసాల్లో ఒకటి. ఇతిహాసం అంటే ఇతి హా అసం, ఈ విధంగా జరిగింది అని అర్థం. మరి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కూడా రామాయణం ద్వారా మనకి తెలుస్తాయి. ఈ విధంగా రామాయణం చదవడం వల్ల మనం ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను పొంది జీవితంలో ఎన్నో విషయాలను నేర్చుకోగలుగుతాం. కాబట్టి రామాయణాన్ని మనం ఖచ్చితంగా చదవాలి. బాలకాండ ఈ కథను మనం చాలా క్లుప్తంగా ఒక కథలాగా చెప్పుకుంటే మనకు బాగా గుర్తుంటుంది. ఎప్పుడూ కూడా శ్రీమన్నారాయణుని జపించేటువంటి నారద మహర్షి ఒకరోజు వాల్మీకి ఆశ్రమానికి వస్తాడు. వచ్చి ఆయన్ని వాల్మీకి మహర్షి సకల మర్యాదలతో సత్కరింపజేసి ఒక ప్రశ్న అడుగుతాడు. ఏంటయ్యా అంటే, ఈ లోకంలో ధర్మం తప్పనివాడు, అన్ని మంచి గుణాలు కలవాడు, అలాగే మాట తప్పనివాడు, సకల జీవులపై ప్రేమ చూపేవాడు, ధర్మం తెలిసినవాడు, నమ్మిన వారిని ఆదుకునేవాడు, ఇటువంటి అన్ని గుణాలు కలిసినటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. దానికి నారద మహర్షి చిరునవ్వుతో, ఇటువంటి అన్ని గుణాలు ఒక మనిషిలో ఉండడం అనేది జరగని పని. అయితే ఒకే ఒక్కడు ఈ అన్ని గుణాలు కలవాడు శ్రీరామచంద్రుడు అని చెప్పి ఆ రామ కథని వాల్మీకి చెప్తాడు. ఆ కథ వాల్మీకి మనసులో తిరుగుతూనే ఉంటుంది. ఒకరోజు వాల్మీకి తన శిష్యులైనటువంటి భరద్వాజుడు మొదలైనటువంటి వారితో
నదీ స్నానానికి గంగా నది సమీపంలో గల తమసా నదికి వెళ్తాడు. ఆ తమసా నదిలో స్నానం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని చూస్తూ పరవశిస్తూ ఉంటాడు. అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద 2 క్రౌంచ పక్షులు ఎంతో అనురాగంతో సంచరిస్తూ ఉంటాయి. వాటిని చూసి వాల్మీకి మహర్షి ఎంతో ఆనంద భరితుడవుతాడు. అయితే ఇంతలోనే ఒక వేటగాడు ఆ పక్షుల జంటలోని మగ పక్షిని తన బాణంతో కొడతాడు. అది నెత్తురోడుతూ కింద పడిపోతుంది, మరణిస్తుంది. అయితే అది చూసిన ఆడపక్షి అక్కడే తిరుగుతూ ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఈ దృశ్యం చూసినటువంటి వాల్మీకి మనసు వికలమైపోతుంది. దాంతో అప్రయత్నంగానే ఆయన మానిషాద ప్రతిష్టాంత్వ అంటూ ఒక శ్లోకాన్ని చెబుతాడు. ఆయన శ్లోకం నుంచి పుట్టిన ఆ శ్లోకం అనుష్టుప్ ఛందస్సులో ఉంటుంది. ఈ క్రౌంచ పక్షుల విషాద గాథ ఆయన మనస్సుని తొలిచేస్తూ ఉంటుంది. ఆయన ఆశ్రమానికి వస్తాడు. ఒకరోజు బ్రహ్మ ఈ వాల్మీకిని పరామర్శించడానికి వస్తాడు. అయితే బ్రహ్మదేవుణ్ణి ఆయన శాస్త్రోక్తంగా అన్ని మర్యాదలతో ఆహ్వానించి తగు ఉన్నతాసనం ఆయనకి కల్పించి అప్పుడు వాల్మీకి మహర్షి తన క్రౌంచ పక్షుల విషాద గాథను తెలియజేస్తాడు. దానికి బ్రహ్మ చిరునవ్వు నవ్వుతూ, ఇది నా సంకల్ప ప్రభావంతో జరిగింది. నువ్వు పలికినటువంటి ఆ శ్లోకం అనుష్టుప్ ఛందస్సులో ఉంది. అదే ఛందస్సులో నీవు రామచరితను రాయని ఆజ్ఞాపిస్తారు. ఈ విధంగా వాల్మీకి రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు. ఇది రామాయణ రచన వృత్తాంతం. సరయూ నదీ తీరంలో కోసల అనే రాజ్యం ఉంది. ఈ కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య. అయోధ్య అనే పేరులోనే ఉంది. యోధులకు కూడా జయించడానికి శక్యం కానిది. ఎంత మహాయోధులైనా సరే దాన్ని జయించలేరు అని అర్థం. దీన్ని మనువు నిర్మించాడు అంటారు. ఈ అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఈయన ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఏ కష్టాలు లేకుండా చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఈయనకు సుమంత్రుడు మంత్రిగా ఉన్నాడు. వశిష్ఠుడు, వామదేవుడు పురోహితులుగా ఉన్నారు. పూర్వం రాజులు పురోహితులు, మంత్రులు సలహాలతోనే చక్కగా పరిపాలించేవారు. అయితే ఈ దశరథ మహారాజుకి పుత్రులు లేరు, సంతానం లేదనే బాధ మనసులో ఉండిపోయింది. దీనికోసం ఆయన అశ్వమేధ యాగం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. తన పురోహితులైనటువంటి వశిష్ఠుడిని, వామదేవుణ్ణి పిలిచి తన మనసులో ఆ విషయాన్ని చెప్పగా, ఈ అశ్వమేధ యాగం చేయాల్సింది ఋష్యశృంగ మహర్షి అని చెప్పి, ఆయన విభాండక మహర్షి కుమారుడు. ఆయన ఎక్కడుంటే అక్కడ వర్షాలు బాగా పడతాయి, అంత గొప్ప వ్యక్తి ఈ అశ్వమేధ యాగం చేస్తే ఫలితం ఉంటుంది అని చెప్పారు. దాంతో ఆయన్ని సకల మర్యాదలతో అయోధ్య నగరానికి ఆహ్వానిస్తారు. ఆయన అయోధ్య నగరానికి వచ్చి 3 రోజుల పాటు చక్కగా అశ్వమేధ యాగాన్ని చేస్తాడు. అప్పుడు దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షితో తనకు సంతానం లేదని, సంతాన ప్రాప్తి కోసం ఏదైనా యజ్ఞం చేయాలనుకుంటున్నానని చెప్తాడు. దానికి ఋష్యశృంగ మహర్షి పుత్రకామేష్టి అనే యాగం చేస్తే నీకు సంతానం కలుగుతుంది అని చెప్తాడు. దానికి దశరథ మహారాజు సిద్ధపడతాడు. ఇదిలా ఉంటే బ్రహ్మలోకంలో దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వచ్చి పౌలస్త్య వంశజుడైనటువంటి రావణాసురుడు ముల్లోకాలను ఎంతో బాధిస్తున్నాడని, ఇంద్రుడిని సైతం రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి సిద్ధపడుతున్నాడని చెప్పి తన రావణుడి నుంచి రక్షించమని కోరుకుంటారు. బ్రహ్మ రావణుడికి ఒక వరం ఇస్తాడు. అదేంటంటే యక్షులు కానీ, గంధర్వులు కానీ, రాక్షసులు కానీ
ఎవరైనా సరే తనకి మరణం లేకుండా అడుగుతాడు. అయితే నరులు వానరుల్ని చులకన భావంతో చూస్తాడు కాబట్టి వారిని ప్రస్తావించలేదు. కాబట్టి బ్రహ్మ మానవుల చేతిలోనే రావణుడికి మరణం ఉంది అని చెబుతాడు. అప్పుడు అక్కడికి శ్రీ మహావిష్ణువు వస్తాడు. ఆయన్ని దేవతలందరూ ఎంతో పూజిస్తారు. రావణుడి నుంచి రక్షించవలసిందిగా శ్రీ మహావిష్ణువుని కోరుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తాను మానవ అవతారంలో దశరథుని 4 రూపాల్లో జన్మిస్తానని చెప్పి అభయం ఇస్తాడు. ఇదిలా ఉండగా పుత్రకామేష్టి యాగం జరుగుతూ ఉంటుంది. ఆ యజ్ఞకొండం నుంచి ఒక దివ్య పురుషుడు ఒక బంగారు భరిణలో ఆయుసం తీసుకుని దానిపైన వెండి మూత ఉంటుంది, దాంతో ప్రత్యక్షమవుతాడు. ఆ దివ్య పాయసం ఉన్నటువంటి బంగారు పాత్రని దశరథ మహారాజుకి ఇస్తాడు. దానివల్ల ఆయనకు సంతానం కలుగుతుందని చెబుతారు. అలాగే ఆయుష్ ఆరోగ్యం కలుగుతాయని కూడా చెప్తారు. ఆ దివ్య పాయసాన్ని దశరథ మహారాజు తన భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులకు ఇస్తాడు. ఈ విధంగా దివ్య పాయసం సేవించడం వల్ల చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరామచంద్రుడు జన్మిస్తాడు. తరువాత సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. కైకేయికి భరతుడు జన్మిస్తాడు. వీళ్ళు నలుగురు కూడా చక్కగా అన్ని విద్యల్లోనూ ఆరితేరి ఎంతో గొప్ప యోధులుగా పెరుగుతూ ఉంటారు. రాముడు, లక్ష్మణుడు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల సేవలో తరిస్తూ ఉంటారు. లక్ష్మణుడు అన్న సేవలో తరిస్తూ ఉంటాడు. భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమను కలిగి ఉంటారు. ఈ విధంగా నలుగురు కూడా చక్కని విద్యలను నేర్చుకుంటూ పెరుగుతూ ఉంటారు. కాలచక్రం అలా తిరుగుతూ ఉంది. శ్రీరామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులకు 16 సంవత్సరాల ప్రాయం ఉండగా ఒకరోజు దశరథ మహారాజు తన మంత్రులను అలాగే సభ్యులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ తన కుమారుల వివాహాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి మహాతపస్శాలి, అఖిల విద్యలకు గురువు అయినటువంటి విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. ఆయన రావడంతోనే అక్కడ ఉన్నటువంటి సభాసదులందరూ ఎదురు వెళ్ళి ఆయనకు స్వాగతం పలికారు. దశరథ మహారాజు అలాగే వశిష్ఠ, వామదేవులు, సుమంత్రుడు మొదలైన అందరూ కూడా ఆయన్ని ఎంతగానో భక్తి ప్రపత్తులతో ఆహ్వానించి సముచిత మర్యాదలన్నీ చేశారు. ఊరకరారు మహానుభావులు అన్నట్టుగా ఆయన రాకకు కారణం అడిగాడు దశరథ మహారాజు. దానికి విశ్వామిత్ర మహర్షి, నేను ఒక ధర్మకార్యార్థమే వచ్చాను, నాకు సహాయం చేస్తాను అంటే చెప్తాను అంటూ అడుగుతాడు. దానికి దశరథ మహారాజు ఏదైనా సరే నేను చేస్తాను అని మాటిస్తాడు. అప్పుడు తను ఒక యజ్ఞం చేస్తున్నానని, ఆ యజ్ఞాన్ని మారీచ సుబాహులనే రాక్షసులు భంగపరుస్తున్నారని, తాను యజ్ఞదీక్షలో ఉండడం వల్ల వాళ్ళని శపించడానికి కానీ లేదు వారితో యుద్ధం చేయడానికి కానీ అశక్తుడిని, తన యాగాన్ని రక్షించేందుకు రాముణ్ణి 10 రోజుల పాటు తనతో పంపించమని అడుగుతాడు. ఒక్కసారిగా దశరథుడి గుండెల్లో రాయి పడింది. ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి తన కుమారుణ్ణి 10 రోజుల పాటు, అది రాక్షసులతో యుద్ధానికి పంపమని అడిగితే ఏ తండ్రి మాత్రం పంపిస్తాడు? కాబట్టి ఈ విషయంలో తాను అవసరమైతే తానే వస్తాను, రాముడు, లక్ష్మణుడు ఇంకా ధనుర్విద్యలో పూర్తిగా నైపుణ్యం పొందలేదు, యుద్ధ విద్యలు వారికి తెలియదు కాబట్టి తాను వస్తాను. అయితే ఎవరి అంట చూసుకుని ఈ మారీచ సుబాహులు
ఇంత దుండగానికి పాల్పడ్డారని అడుగుతాడు. దానికి విశ్వామిత్ర మహర్షి పౌలస్త్య వంశజుడైనటువంటి రావణాసురుడి యొక్క ప్రోద్బలంతో వీరు ఈ పని చేస్తున్నారని చెప్పడంతో ఒక్కసారిగా దశరథ మహారాజు ఉలిక్కిపడతాడు. వెంటనే తాను కూడా ఆ రాక్షసులతో యుద్ధం చేయడానికి అశక్తుడినని చెప్తాడు. దీంతో ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంటుంది విశ్వామిత్రుడికి. పరిస్థితిని గమనించినటువంటి అక్కడ వశిష్ఠుడు విశ్వామిత్రుడితో శ్రీరాముని పంపడమే సరైందని దశరథ మహారాజుకి నచ్చజెప్తాడు. ఈ విధంగా రామ లక్ష్మణులిద్దరినీ కూడా దశరథ మహారాజు విశ్వామిత్రునితో పంపిస్తాడు. వారు సరయూ నదీ తీరం వెంబడి వెళుతూ ఉండగా వారికి బల అతిబల అనే విద్యల్ని నేర్పిస్తాడు. అంటే దీనివల్ల వాళ్ళకి ఆకలి దప్పులు కానీ లేకపోతే రూపం నిద్ర కానీ ఇవేమీ కూడా ఉండవు. అంటే ఎంతకాలమైనా సరే వాళ్ళ ఆకలి దప్పులు లేకుండా యుద్ధం చేయగలరు. వాళ్ళ రూపం ఎప్పటికీ కూడా క్షీణించదు. ఈ విధంగా బల అతిబల అనే విద్యల్ని విశ్వామిత్ర మహర్షి నుంచి రామలక్ష్మణులు నేర్చుకుంటారు. ఇక్కడ వెళుతూ ఉండగా తాటకి అనే ఒక యక్షిని అక్కడ ఉండేటువంటి జనపదుల్ని ఎంతో బాధిస్తూ ఉంటుంది. ఈ తాటకిని సంహరించమని విశ్వామిత్రుడు రాముడిని ఆజ్ఞాపిస్తాడు. అయితే రాముడు ఒక్క నిమిషం మౌనముద్ర దాలుస్తాడు. స్త్రీని చంపడం ఎంతవరకు సబబు అని. అప్పుడు అధర్మానికి నిలైనటువంటి పైగా రాక్షస గుణాల కల ఆ తాటకిని చంపడం ధర్మమే అని చెప్పి విశ్వామిత్రుడు రాముడికి చెప్పడంతో తాటకిని సంహరించడానికి ఉద్యుక్తుడవుతాడు. భయంకరమైనటువంటి ఆకృతితో తాటకి వారిపై విరుచుకుపడుతుంది. ఆ తాటకి యొక్క చేతుల్ని రామలక్ష్మణులు ఖండిస్తారు. ఈ విధంగా తాటకిని రాముడు సంహరిస్తాడు. అంటే రాక్షస సంహారం తాటకి వధతో ప్రారంభమవుతుంది. తాటకి సంహారం తర్వాత రామలక్ష్మణులు విశ్వామిత్రుని యొక్క సిద్ధాశ్రమానికి చేరుకున్నారు. అక్కడ విశ్వామిత్రుడు తన యాగం 6 రోజుల పాటు ఉంటుందని, అక్కడికి మారీచు సుబాహులైన రాక్షసులు ఆ యాగాన్ని ధ్వంసం చేస్తున్నారని, వారి నుంచి జాగ్రత్తగా కాపాడమని చెప్తాడు. యాగం ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా రామలక్ష్మణులు ఆ యాగాన్ని కాపాడుతూ వచ్చారు. 6వ రోజు యజ్ఞం జరుగుతూ ఉండగా యజ్ఞగుండంలోని అగ్ని ఒక్కసారిగా పైకి లేస్తుంది. అంటే ఇది రాక్షసుల రాకకు సూచన. అదేవిధంగా అదే సమయంలో మారీచుడు సుబాహుడు కొంతమంది రాక్షస సైన్యంతో అక్కడికి వచ్చి యజ్ఞాన్ని పాడు చేయాలని చూస్తారు. అయితే రామలక్ష్మణులు ఆ మారీచు సుబాహుల్ని ఎదుర్కొంటారు. రాముడు సీతేషు అనే బాణంతో మారీచుడిని 100 యోజనాల దూరంలో పడేటట్టుగా చేస్తాడు. అలాగే సుబాహుడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుడి యొక్క వక్షస్థలాన్ని చీలుస్తాడు. వాయువ్యాస్త్రంతో మిగిలిన రాక్షసులు భరతం పడతాడు. ఈ విధంగా రాక్షస సంహారం చేస్తాడు. దాంతో యాగం చక్కగా పూర్తవుతుంది. ఇక తర్వాత రోజు రామలక్ష్మణులు విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి కర్తవ్యోపదేశం చేయవలసిందిగా అడుగుతారు. అయితే విశ్వామిత్రుడు ఇక్కడికి దగ్గరలోనే మిథిలానగరం అనే రాజ్యం ఉందని, దానికి జనక మహారాజు రాజని, మనం అక్కడికి శివధనుస్సుని చూడడానికి వెళ్దామని చెప్పి చెబుతాడు. గురువు గారి వెంటే నడుస్తారు రామలక్ష్మణులు. వెళ్తూ ఉండగా దారిలో గంగానది అవతరణ గురించి, భగీరథుడి గురించి అడిగి మరీ తెలుసుకుంటాడు రాముడు. భగీరథుడు చాలా కష్ట నష్టాలను ఓర్చుకుని ఎంతో
దీక్షతో ప్రయత్నం చేసి గంగను స్వర్గం నుంచి భూలోకానికి తీసుకువచ్చిన విధానాన్ని గురువు ద్వారా నేర్చుకుంటాడు. విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు మిథిలా నగరానికి బయలుదేరతారు. వెళ్తూ ఉంటే దారిలో గౌతమ్ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. శ్రీరాముడు గౌతమ్ మహర్షి ఆశ్రమంలో పాదం పెట్టిన వెంటనే అక్కడ శిలగా ఉన్నటువంటి అహల్య తన పూర్వపు రూపాన్ని పొందుతుంది. దీనికి కారణం పూర్వకాలంలో ఈ అహల్యను చూసి ఇంద్రుడు గౌతముని వేషంలో ఈ ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు వారిద్దరిని చూసినటువంటి గౌతముడు తన భార్య అహల్య తప్పు చేసిందేమో అని అభిప్రాయపడి శిలగా ఉండమని శపిస్తాడు. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు యొక్క పాద స్పర్శ తగులుతుందో అప్పుడే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెబుతాడు. దాని ప్రకారం రాముడు ఈ గౌతమ మహర్షి ఆశ్రమంలో అడుగు పెట్టిన వెంటనే అక్కడ అహల్యకు పూర్వరూపం వస్తుంది. ఈ విధంగా అహల్య శాప విమోచనం తరువాత మిథిలా నగరానికి వెళ్తారు. అక్కడ ఈ గౌతమ మహర్షి అహల్యల కుమారుడైనటువంటి శతానందుడు వీరికి తన తల్లికి శాప విమోచన కలిగించినందుకు ధన్యవాదాలు తెలిపి వారిని జనక మహారాజు దగ్గరకు తీసుకెళ్తాడు. జనక మహారాజుతో విశ్వామిత్రుడు నీ దగ్గర ఉన్నటువంటి శివధనస్సుని వీరికి చూపించమని, దానివల్ల నీకు శుభం కలుగుతుందని చెప్తాడు. అయితే జనక మహారాజు తాను యాగం చేయడానికి భూమి దున్నుతుండగా నాగలి చాటున ఈ ఒక బాలిక దొరికిందని, నాగటి చాటున దొరికింది కాబట్టి సీత అని పేరు పెట్టానని, ఎవరైతే ఈ శివధనుస్సుని ఎక్కువ పెడతారో వారికి తన పుత్రిక అయినటువంటి సీతని ఇచ్చి వివాహం చేస్తానని చెప్తాడు. తన యొక్క శివధనుస్సుని తీసుకురమ్మని తన భటుల్ని ఆజ్ఞాపిస్తాడు. 5,000 మంది చాలా బలవంతులైనటువంటి తన సైన్యం అతి కష్టం మీద ఆ శివధనుస్సు ఉన్నటువంటి పేటికను తీసుకువస్తారు. గురువు ఆజ్ఞతో శ్రీరాముడు ఆ శివధనుస్సును తాకిన వెంటనే అది తన యొక్క శక్తిని కోల్పోయి అవలేలగా రాముడు ఆ శివధనుస్సుని ఎక్కుపెడతాడు. వింటినారిని సంధించి ఆకర్ణాంతం శివధనుస్సుని లాగగానే అది పెళ్ళున విరుగుతుంది. ఆ శబ్దానికి అక్కడ విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారందరూ మూర్ఛపోతారు. ఈ విధంగా శివధనుర్భంగం చేయడం వల్ల తన యొక్క కుమార్తె అయినటువంటి సీతను శ్రీరామచంద్రునికి ఇచ్చి వివాహం చేస్తానని జనకుడు ప్రకటిస్తాడు. ఈ వార్త అయోధ్య నగరానికి చేరుతుంది. అయోధ్య నుంచి దశరథుడు మొత్తం పరివారం అంతా కూడా మిథిలా నగరానికి చేరుకుంటారు. అక్కడ తన కుమార్తెలైనటువంటి సీతను శ్రీరామునికి ఇచ్చి, అలాగే ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి, తన తమ్ముడు అయినటువంటి కుశధ్వజుని కుమార్తెలైనటువంటి మాండవిని, శృతకీర్తిని భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం జరిపిస్తాడు. ఈ విధంగా శ్రీరాముని యొక్క వివాహం అంగరంగ వైభవంగా మిథిలా నగరంలో జరుగుతుంది. వివాహం అయిన తర్వాత వారు తమ నగరానికి బయలుదేరుతుండగా మహా తపస్యాలైనటువంటి పరశురాముడు తన గండ్రగొడ్డలతో భయంకరమైన ఆకృతితో అక్కడికి వస్తాడు. రాముణ్ణి చూసి తన దగ్గర ఉన్నటువంటి వైష్ణవ ధనుస్సుని ఎక్కువ పెట్టమని ఆజ్ఞాపిస్తాడు. రాముడు అలాగే చేస్తాడు. అప్పుడు పరశురాముడు రామునికి నమస్కరించి తాను మహేంద్రగిరికి ప్రయాణం అవుతానని చెప్తాడు. ఈ విధంగా పరశురాముడు వెళ్తాడు. అనంతరం రామలక్ష్మణులు తండ్రిని సేవించడం కోసం అయోధ్య నగరానికి భరత శత్రుఘ్నులు మేనమామ ఇంటికి బయలుదేరతారు. ఇక్కడితో బాలకాండ పూర్తవుతుంది. శుభం.